గన్మెన్ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చర్యలకు దిగారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. రైతులకు మద్దతుగా చర్యలు చేపట్టారు. సీఎంను కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ డబ్బును మిర్యాలగూడ సెగ్మెంట్ రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు, మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల గన్మెన్ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చర్యలకు దిగారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. రైతులకు మద్దతుగా చర్యలు చేపట్టారు. సీఎంను కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ డబ్బును మిర్యాలగూడ సెగ్మెంట్ రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. యూరియాను ఎమ్మెల్యే గన్మెన్ పక్కదారి పట్టించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని కొట్టిపారేశారు. ఈ అంశంపై వివరణ ఇచ్చేలోపే ప్రభుత్వానికి ఇది తలనొప్పిగా మారింది. ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు సీరియస్ అయ్యారు. దీంతో ఇష్యూను డైవర్ట్ చేయడానికి కొత్త ఎత్తుగడ వేశారు ఎమ్మెల్యే. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ అంటే వివాదాస్పద సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి ఈరోజు బత్తుల లక్ష్మారెడ్డికి ఒక కొత్త ఎత్తుగడ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెన్ యూరియా సంబంధించి ఒక యూరియా లోడ్ మొత్తం కూడా పక్కదారి పట్టించారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఇష్యూ మొత్తం కూడా ప్రభుత్వం మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా 30-40 రోజులుగా కూడా రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది. యూరియా కోసం కూడా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. యూరియా కొరతపై కూడా ఇటు ప్రతిపక్ష నేతలు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే యూరియా అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా ప్రతిపక్ష నేతలకు అస్త్రంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ ఒక లారీ లోడు యూరియాను పక్కదారి పట్టించారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూ మొత్తం కూడా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిపై ప్రభుత్వం పార్టీ పెద్దలు అయితే సీరియస్ అయిన నేపథ్యంలో ఈరోజు బత్తుల లక్ష్మారెడ్డి ఒక కొత్త ఎత్తుగడ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 కోట్ల రూపాయలకు సంబంధించి రైతులకు మిర్యాలగూడ రైతులకు ఖర్చు పెడుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కును అందజేయడం జరిగింది. అయితే ఈ ఇష్యూ సంబంధించి మిర్యాలగూడ ఎమ్మెల్యే అనుచరులు మొత్తం కూడా రైతు పక్షపాతి లక్ష్మారెడ్డి అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే యూరియాకు సంబంధించి ఇష్యూను మొత్తం డైవర్ట్ చేసేందుకే ఈ ఎత్తుగడ అంటూ కూడా ఇటు ప్రతిపక్ష నేతలు ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే అనుచరులు మాత్రం యూరియా రైతుల పక్షపాతి అంటూ కూడా ప్రచారం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్మెన్ చేసినటువంటి వ్యవహారానికి ఇప్పుడు బత్తుల లక్ష్మారెడ్డి చెక్కుని అందజేసేయాలని కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. రైట్ కిరణ్.